దీక్షిత టాప్ మోస్ట్ సెక్షన్లో షెల్ఫ్లో ఉన్న పచ్చడి జాడీని తీయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు వాళ్ళ తాతగారు బీ కేర్ఫుల్, ఇట్ మే ఫాల్ డౌన్ అండ్ బ్రేక్ అని అంటున్నారు. దీక్షిత అప్పుడు సమాధానమిస్తుంది, నో గ్రాండ్ఫా, ఐ ఆమ్ టేకింగ్ డౌన్ ఎ ప్లాస్టిక్ జార్, ఇట్ వోంట్ బ్రేక్. వీటిని తాతగారు పాతకాలంలో వాడే మట్టి లేదా పింగాణి జాడీలు అనుకుంటున్నారని, ఇప్పుడు ఉపయోగిస్తున్న జాడీలు ప్లాస్టిక్తో చేసినవని దీక్షిత గ్రహించింది. అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పులకు దీక్షిత ఆశ్చర్యపోయింది. అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పులను చిన్న యాక్టివిటీ ద్వారా తెలుసుకుందాం. కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ పికిల్స్, పచ్చలను నిల్వ చేసే జాడీలు. 30-40 సంవత్సరాల క్రితం మట్టి పాత్రలు ఉపయోగించేవారు, ఇప్పుడు ప్లాస్టిక్ పాత్రలను ఉపయోగిస్తున్నారు. ప్రయాణాల్లో ఆహార పదార్థాల ప్యాకింగ్. పూర్వం కాపర్ టిఫిన్ బాక్సులను ఉపయోగించేవారు, ఇప్పుడు స్టీలు, ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులు ఉపయోగిస్తున్నారు. ఇండ్లలో వాడే నీటి పైపులు. పూర్వం ఇనుము, సిమెంట్ పైపులు ఉపయోగించేవారు, ఇప్పుడు పీవీసీ మరియు ఐరన్తో చేసిన పైపులు ఉపయోగిస్తున్నారు. దువ్వెనలు. పూర్వం చెక్క దువ్వెనలు ఉపయోగించేవారు, ఇప్పుడు ప్లాస్టిక్ దువ్వెనలు ఉపయోగిస్తున్నారు. వంట పాత్రలు. పూర్వం మట్టి పాత్రలు, రాగి పాత్రలు ఉపయోగించేవారు, ఇప్పుడు అల్యూమినియం పాత్రలు, నాన్ స్టిక్ పెనాలను ఉపయోగిస్తున్నారు. వంటకు వాడే ఇంధనాలు. పూర్వం నేల బొగ్గు కర్రను ఉపయోగించేవారు, ఇప్పుడు ఎల్పిజి సిలిండర్లను వాడుతున్నారు. రైలు ఇంజిన్లలో పూర్వం వాడే ఇంధనం నేల బొగ్గు, ఇప్పుడు డీజిల్ మరియు విద్యుత్తును ఉపయోగిస్తున్నారు. పూర్వం లగేజ్ కోసం లోహపు పెట్టెలు వాడేవారు, ఇప్పుడు ప్లాస్టిక్ సూట్ కేసులను వాడుతున్నారు. నీటి బకెట్లు, నీటిని నిల్వ చేసే డ్రమ్ములు. పూర్వం కంచు పాత్రలు, రాగి పాత్రలు, అల్యూమినియం పాత్రలు, మట్టి పాత్రలు ఉపయోగించేవారు, ఇప్పుడు అల్యూమినియం పాత్రలు, ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ పాత్రలు ఉపయోగిస్తున్నారు. వాటర్ స్టోరేజ్ ఇన్ హౌసెస్, ఇండ్లలో నీటిని నిల్వ చేయడానికి. పూర్వం మట్టి పాత్రలు ఉపయోగించేవారు, ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్లను వాడుతున్నారు. ఇంటి నిర్మాణ సామాగ్రి. పూర్వం ఇటుకలు, ఇసుక, మట్టిని ఉపయోగించేవారు, ఇప్పుడు ఇటుకలు, ఇసుక, సిమెంట్ను ఉపయోగిస్తున్నారు. ఆభరణాలు. పూర్వం బంగారం, వెండితో తయారు చేసిన ఆభరణాలను ఉపయోగించేవారు, ఇప్పుడు బంగారం, వెండి, ప్లాటినంతో తయారు చేసిన ఆభరణాలను ఉపయోగిస్తున్నారు. ఫర్నిచర్. కుర్చీలు, మంచాలు. పూర్వం చెక్కతో తయారు చేసినవి వాడేవారు, ఇప్పుడు ప్లాస్టిక్ మరియు చెక్కతో తయారు చేసినవి వాడుతున్నారు. ఈ టేబుల్ను పరిశీలిస్తే కొన్ని వస్తువులు సహజంగా తయారైనవని, మరికొన్ని వస్తువులు కృత్రిమంగా తయారు చేసినవని తెలుస్తుంది. గాలి, నేల, నీరు, సూర్యకాంతి. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, కోల్ అంటే నేల బొగ్గు, పెట్రోల్ రాతి నూనె, ఫ్రూట్స్ పండ్లు, మినరల్స్ ఖనిజ లవణాలు మొదలైనవి సహజ పదార్థాలు. టేబులు, కుర్చీ, కారు, బస్సు, టీవీ, ప్లాస్టిక్, రబ్బరు, ఫుడ్, బెడ్, బ్లాక్ బోర్డ్ మొదలైనవి కృత్రిమ పదార్థాలు. పిల్లలు, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పండి. హౌ మెనీ ఆఫ్ దీస్ మెటీరియల్స్ వర్ అవైలబుల్ 10 years ago? 10 సంవత్సరాల క్రితం ఏ ఏ పదార్థాలు అందుబాటులో ఉన్నాయి? ప్లాస్టిక్, పాలిథిన్, పీవీసీ పైప్స్, ఎల్పిజి. 50 సంవత్సరాల క్రితం ఏ ఏ వస్తువులు అందుబాటులో ఉన్నాయి? స్టీల్ వెసల్స్, కిరోసిన్, డీజిల్, పెట్రోల్. 100 సంవత్సరాల క్రితం ఏ ఏ వస్తువులు అందుబాటులో ఉన్నాయి? క్లే పాట్స్, మట్టి కుండలు, మెటల్స్, లోహాలు, గ్లాస్, గాజు, వుడెన్ బౌల్స్, చెక్క పాత్రలు. మీ తాత ముత్తాతలు ఎప్పుడైనా ప్లాస్టిక్ను ఉపయోగించినట్లు మీకు తెలుసా? నో సార్. మెటీరియల్ సైన్స్. పదార్థ శాస్త్రం. ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ మెటీరియల్స్ ఇస్ కాల్డ్ మెటీరియల్ సైన్స్. పదార్థాల గురించి వివరించే విజ్ఞాన శాస్త్ర శాఖనే పదార్థ శాస్త్రం అంటారు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది విభిన్న రకాలైన వస్తువుల గురించి చర్చిస్తుంది, అంటే లోహాలు, పాలిమర్లు, సిరామిక్స్, మృణ్మయ పాత్రలు, లిక్విడ్ క్రిస్టల్స్, ద్రవరూప స్ఫటికాలు, కాంపోజిట్స్, సంయుక్త పదార్థాలు మొదలైన వాటి గురించి తెలియజేస్తుంది. ఈ శాస్త్రాన్ని శక్తి, నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, జీవ సాంకేతిక పరిజ్ఞానం,
నానో పరిజ్ఞానం వంటి రంగాల్లో ఉపయోగిస్తారు. పదార్థము అది ఏ విధంగా వస్తుందో ఈ పట్టిక ద్వారా తెలుసుకుందాం. గాజు ఇసుకను ఇతర పదార్థాలతో కరిగించి క్రమేణా చల్లబరిచినప్పుడు గాజు ఏర్పడుతుంది. మట్టి కాయోలినైట్ ఖనిజ లవణాన్ని నీటితో కలిపినప్పుడు మట్టి ఏర్పడుతుంది. వుడ్ చెక్క ఫ్రమ్ డ్రైడ్ అప్ ట్రీస్ అంటే ఎండిన చెట్ల నుంచి చెక్క తయారవుతుంది. ప్లాస్టిక్స్ ఫ్రమ్ పెట్రోకెమికల్స్ పెట్రోలియం ఆధారిత రసాయనాల నుంచి ప్లాస్టిక్లు తయారవుతాయి. మెటల్స్ లోహాలు ఫ్రమ్ ది రెస్పెక్టివ్ ఓర్స్ వాటి ధాతువుల నుంచి లోహాలు లభ్యమవుతాయి. వివిధ అవసరాల కోసం ఉపయోగించే వివిధ వస్తువులు నేల, నీరు, పెట్రోల్ వంటి ప్రకృతి వనరుల నుంచి లభిస్తాయి. న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరులు. ద రిసోర్సెస్ విచ్ అబ్టైన్ ఫ్రమ్ నేచర్ ఆర్ కాల్డ్ నేచురల్ రిసోర్సెస్. ప్రకృతి నుంచి లభించే వనరులను సహజ వనరులు అంటారు. వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ రిసోర్స్ అండ్ మ్యాన్ మేడ్ రిసోర్స్? సహజ వనరులకు కృత్రిమ వనరులకు తేడాలు ఏమిటి? రిసోర్సెస్ దట్ వీ ఫైండ్ ఇన్ నేచర్ అండ్ ఆర్ యూజ్డ్ వితౌట్ మచ్ మోడిఫికేషన్ ఆర్ కాల్డ్ న్యాచురల్ రిసోర్సెస్. ప్రకృతిలోంచి దొరికి సవరణ లేకుండా వాడే పదార్థాలను సహజ వనరులు అంటారు. రిసోర్సెస్ క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్ ఆర్ కాల్డ్ మ్యాన్ మేడ్ రిసోర్సెస్. మానవుడు తయారు చేసే వనరులను కృత్రిమ వనరులు అంటారు. సహజ వనరులకు ఉదాహరణ గాలి, నీరు, నేల, సూర్యకాంతి, ఖనిజాలు, వృక్షజాలం, జంతుజాలం మొదలైనవి. కృత్రిమ వనరులకు ఉదాహరణ భవనాలు, రోడ్లు, సెల్ ఫోన్లు మొదలైనవి. ప్రకృతి వరప్రసాదం సహజ వనరులు, వీటిని నేరుగా ఉపయోగించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం అనేది మానవునిచే సృష్టించబడినది. సహజ వనరుల ఫ్లో చార్ట్ ఒకసారి గమనించండి పిల్లలు. సాంప్రదాయ ఉపయోగాన్ని బట్టి, ఎక్కువ కాలం అందుబాటులో ఉండే విధానాన్ని బట్టి సహజ వనరులను వర్గీకరించారు. సాంప్రదాయ ఉపయోగం ఆధారంగా సహజ వనరులు రెండు రకాలు. అవి ఒకటి కన్వెన్షనల్ సాంప్రదాయ శక్తి వనరులు, రెండు నాన్ కన్వెన్షనల్ సాంప్రదాయేతర శక్తి వనరులు. సాంప్రదాయ శక్తి వనరులను మరలా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి ఒకటి వాణిజ్యపరమైన శక్తి వనరులు, రెండు వాణిజ్యపరం కాని శక్తి వనరులు. వాణిజ్యపరమైన శక్తి వనరులకు ఉదాహరణ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ. వాణిజ్యపరం కాని శక్తి వనరులకు ఉదాహరణ ఫైర్వుడ్ కట్టెలు, స్ట్రా గడ్డి, డ్రైడ్ డంగ్ ఎండిన పేడ. అవి అందుబాటులో ఉండే విధానాన్ని బట్టి శక్తి వనరులు రెండు రకాలు. అవి ఒకటి రెన్యూవల్ ఎనర్జీ రిసోర్సెస్ తరగని శక్తి వనరులు, రెండు నాన్ రెన్యూవల్ ఎనర్జీ రిసోర్సెస్ తరిగిపోయే శక్తి వనరులు. అంటే పునరుత్పత్తి చేయబడేవి, రెండు పునరుత్పత్తి చేయడానికి వీలు లేనివి. తరగని శక్తి వనరులకు ఉదాహరణ సోలార్ ఎనర్జీ సౌరశక్తి, విండ్ పవర్ పవన శక్తి, బయోగ్యాస్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ అలల శక్తి, జియోథర్మల్ ఎనర్జీ భూ ఉష్ణశక్తి మొదలైనవి. తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణ కోల్ నేలబొగ్గు, పెట్రోలియం రాతి నూనె, న్యాచురల్ గ్యాస్ సహజ వాయువు, ఎలక్ట్రిసిటీ విద్యుత్ మొదలైనవి. తరగని శక్తి వనరులకు తరిగిపోయే శక్తి వనరులకు మధ్య భేదమేమి? రిసోర్సెస్ విచ్ కెన్ బి రెన్యూడ్ ఆర్ కెన్ బి రీయూజ్డ్ ఆర్ రెన్యూవబుల్ రిసోర్సెస్. తిరిగి పునరుద్ధరించడానికి ఉపయోగించడానికి వీలున్న శక్తి వనరులను తరగని శక్తి వనరులు అంటారు. రిసోర్సెస్ విచ్ కెనాట్ బి రెన్యూడ్ ఆర్ రీయూజ్డ్ వన్స్ యూటిలైజ్డ్ ఆర్ కాల్డ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. తిరిగి పునరుద్ధరించడానికి వీలు లేని, ఒకసారి ఉపయోగిస్తే తరిగిపోయే శక్తి వనరులను తరిగిపోయే శక్తి వనరులు అంటారు. తరగని శక్తి వనరులకు ఉదాహరణ గాలి, నీరు, నేల, సూర్యకాంతి మొదలైనవి. తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణ నేల బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు మొదలైనవి. తరగని శక్తి వనరులు సుస్థిర వనరులు. తరిగిపోయే శక్తి వనరులు వినియోగిస్తే తరిగిపోతాయి. తరగని శక్తి వనరుల్లో పునరుద్ధరించే రేటు ఉపయోగించే రేటు కంటే ఎక్కువగా ఉంటుంది.
తరిగిపోయే శక్తి వనరుల్లో పునరుద్ధరించే రేటు ఉపయోగించే రేటు కంటే తక్కువగా ఉంటుంది. తరగని శక్తి వనరులు పర్యావరణ మిత్రులు మరియు కాలుష్యానికి కారకాలు కావు. తరిగిపోయే శక్తి వనరులు పర్యావరణ కాలుష్య కారకాలు. శక్తి వనరులపై కొన్ని ప్రశ్నలు. విల్ ద ఎనర్జీ రిసోర్సెస్ బీ అవైలబుల్ ఫర్ ఎవర్? శక్తి వనరులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయా? సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అవైలబుల్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఎగ్జాస్టెడ్. వోంట్ వి ఎవర్ రన్ అవుట్ ఆఫ్ ఎయిర్? గాలి లేని పరిస్థితి వస్తుందా? నో, ఎందుకంటే అది తరగని శక్తి వనరు. వోంట్ వి ఎవర్ రన్ అవుట్ ఆఫ్ వాటర్? నీరు లేని పరిస్థితి వస్తుందా? నో, ఎందుకంటే తరగని శక్తి వనరు. కెన్ ఎయిర్, వాటర్ అండ్ సాయిల్ రిసోర్సెస్ బీ ఎగ్జాస్టెడ్ బై హ్యూమన్ యాక్టివిటీస్? నో, దే కాంట్ బి ఎగ్జాస్టెడ్ అట్ ఆల్ బై హ్యూమన్ యాక్టివిటీస్. డూ వీ హ్యావ్ అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ కోల్ అండ్ పెట్రోలియం? నేలబొగ్గు మరియు పెట్రోలియం అపరిమిత నిల్వలు ఉన్నాయా? నో, దే ఆర్ లిమిటెడ్ అండ్ ఎగ్జాస్టబుల్. కలప లేదా కట్టె తరగని శక్తి వనరా? నో, వుడ్ ఈజ్ అన్ ఎగ్జాస్టబుల్ ఎనర్జీ రిసోర్స్. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ ద ఫారెస్ట్స్ ఆర్ కట్ డౌన్ అండ్ ద వుడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్? అడవులను నరకడం వలన నష్టాలు. గ్లోబల్ వార్మింగ్, భూతాపం సంభవిస్తుంది. పొల్యూషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణం కాలుష్యం అవుతుంది. డ్రాఫ్ట్స్, కరువులు సంభవిస్తాయి. డిజర్టిఫికేషన్, ప్రపంచం ఎడారిగా మారుతుంది. యానిమల్ అండ్ ప్లాంట్ లైఫ్ ఎఫెక్టెడ్, మొక్కలు జంతువుల జీవన విధానం దెబ్బతింటుంది. షార్టేజ్ ఆఫ్ ఫుడ్, ఆహార కొరత ఏర్పడుతుంది. ఫ్లడ్డింగ్ ఆఫ్ రివర్స్, వరదలు సంభవిస్తాయి. హౌ లాంగ్ డూ యూ థింక్ ఇట్ వుడ్ టేక్ టు గ్రో ద ఫారెస్ట్ అగైన్? అడవులను తిరిగి పెంచాలంటే ఎంతకాలం పడుతుంది? కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ లైక్ కోల్ అండ్ పెట్రోలియం ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్? నేలబొగ్గు, పెట్రోలియం పూర్తిగా తరిగిపోతే ఏం జరుగుతుంది? వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ది ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్. మనం ప్రత్యామ్నాయ శక్తి వనరులపై ఆధారపడాలి. అంటే సౌరశక్తి, పవన శక్తి, జియోథర్మల్ ఎనర్జీ, ఓటెక్ వంటి శక్తి వనరులపై ఆధారపడాలి. జియోథర్మల్ ఎనర్జీ అంటే భూ ఉష్ణ శక్తి. ఓటెక్ అనగా ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్జర్వేషన్, అంటే సముద్ర ఉష్ణశక్తి మార్పిడి. వాట్ ఆర్ ఫాసిల్ ఫ్యూయల్స్? శిలాజ ఇంధనాలు అంటే ఏమిటి? ఫాసిల్ మీన్స్ రిమైన్స్ ఆఫ్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. చనిపోయిన మొక్కలు, జంతువుల అవశేషాలను శిలాజం అంటారు. ఫ్యూయల్, ఇంధనం, మెటీరియల్ బర్న్ టు ప్రొడ్యూస్ హీట్. అంటే చనిపోయిన మొక్కలు, జంతువుల నుంచి లభించే ఇంధనాన్ని ఫాసిల్ ఫ్యూయల్ లేదా శిలాజ ఇంధనం అంటారు. వై ఆర్ ఫాసిల్ ఫ్యూయల్స్ కాల్డ్ ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్? శిలాజ ఇంధనాలు తరిగిపోయే శక్తి వనరులు ఎందుకు అవుతాయి? శిలాజ ఇంధనాలు ఏర్పడాలంటే కొన్ని మిలియన్ల సంవత్సరాలు పడుతుంది మరియు అవి పరిమితంగా ఉన్నాయి. అందువలన వాటిని తరిగిపోయే శక్తి వనరులు అంటారు. శిలాజ ఇంధనాలు అన్నింటినీ ఉపయోగిస్తే అవి పూర్తిగా తరిగిపోతాయి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. శిలాజ ఇంధనాలకు ఉదాహరణ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. పూర్వం వంటకి కిన్, పొయ్యి ఉపయోగించేవారు. లేటర్ కిరోసిన్ స్టవ్ ఉపయోగించేవారు. ప్రస్తుతం ప్రజలు వంటకి ఎల్పిజి గ్యాస్ను ఉపయోగిస్తున్నారు. పొయ్యికి ఇంధనం కలప నుండి వస్తుంది. కిరోసిన్, ఎల్పిజిని పెట్రోలియం ఆధారిత రసాయనాల నుండి పొందుతారు. వుడ్ కోల్ ఈజ్ అబ్టైన్డ్ బై బర్నింగ్ వుడ్. కర్రను మండించడం ద్వారా కర్రబొగ్గు ఏర్పడుతుంది. కోల్ ఈజ్ అబ్టైన్డ్ బై డెస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మొక్కలు, జంతువుల విధ్వంసక స్వేదనం వలన నేలబొగ్గు ఏర్పడుతుంది. కోల్కు పారిశ్రామిక విప్లవం నుండి ప్రాధాన్యత ఉంది. 19వ శతాబ్దం ప్రారంభంలో రైలు ఇంజిన్లలో ఇంధనంగా కోల్ను ఉపయోగించారు. ఆ తర్వాత రైల్లో డీజిల్ని ఇంధనంగా ఉపయోగించారు. ప్రస్తుతం రైళ్లను విద్యుత్తో నడుపుతున్నారు. 19వ శతాబ్దంలో పడవల్లోనూ ఆవిరి యంత్రంలోనూ నేలబొగ్గుని ఇంధనంగా ఉపయోగించారు. 19వ శతాబ్దంలో నేలబొగ్గు ఒక ముఖ్యమైన ఇంధనంగా అవతరించింది. ఇది తరిగిపోయే శక్తి వనరు అయినప్పటికీ ఇదే విధంగా ఉపయోగించుకుంటూ పోతే ఇంకా 250 నుంచి 300 సంవత్సరాల దాకా
నేలబొగ్గు మన అవసరాలు తీరుస్తుంది. పారిశ్రామిక విప్లవ కాలంలో విద్యుత్ ఉత్పత్తిలో సగభాగం నేలబొగ్గు ద్వారా మాత్రమే జరిగేది. అందువల్ల భవిష్యత్తులో నేలబొగ్గు తరిగిపోయే అవకాశం ఉంది. ఫార్మేషన్ ఆఫ్ కోల్, నేలబొగ్గు ఏర్పడే విధానం. కోల్ ఈజ్ ఫాసిల్ ఫ్యూయల్ formed from dead plant matter over millions of years due to heat and pressure. This process is called carbonization or destructive distillation. చనిపోయిన మొక్కలు అవశేషాలు భూమి లోపల అధిక పీడనానికి ఉష్ణోగ్రతకు గురై నేలబొగ్గుగా మారుతాయి. ఈ ప్రక్రియను విధ్వంసక స్వేదనం లేదా కార్బనైజేషన్ అంటారు. నేలబొగ్గు 4 రకాలు. అవి 1 పీట్, 2 లిగ్నైట్, 3 బిట్యుమిన్, 4 ఆంథ్రసైట్. పీట్, ఇట్ ఈస్ ద యంగెస్ట్ వెరైటీ ఆఫ్ కోల్ విచ్ ఈజ్ లైట్ బ్రౌన్ ఇన్ కలర్. అంటే కోల్ ఫార్మేషన్లో మొదటి దశ పీట్. పీట్లో 50 నుంచి 60% కార్బన్ ఉంటుంది. పీట్ అధిక శాతం తేమను కలిగి ఉంటుంది. కోల్ ఫార్మేషన్లో రెండవ దశ లిగ్నైట్. దీనిలో 60 నుంచి 70% కార్బన్ ఉంటుంది. దీనిలో సంపీడనానికి గురై తేమను కోల్పోయిన వుడ్ మ్యాటర్ ఉంటుంది. ఇది అధిక శాతం గాంధకమును కలిగి ఉంటుంది. కోల్ ఫార్మేషన్లో మూడవ దశ బిట్యుమినస్ కోల్. దీనిలో 75 నుంచి 80% కార్బన్ ఉంటుంది. ఇది మృదువైన అధిక సాంద్రత కలిగిన నలుపు రంగులో ఉండే బొగ్గు. దీనిలో కాంతివంతమైన కాంతిహీనమైన పట్టీలు ఉంటాయి. కోల్ ఫార్మేషన్లో 4వ దశ ఆంథ్రసైట్. ఇది కఠినమైన నలుపు రంగులో ఉండే మెరుపును కలిగి ఉండే బొగ్గు. దీనిలో 90 నుంచి 95% కార్బన్, తక్కువ మోతాదులో గంధకం ఉంటుంది. డెస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ కోల్, నేలబొగ్గు విధ్వంసక స్వేదనం. ది ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ద కోల్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ destructive distillation. In this process, coal is heated at 1000 degrees centigrade in the absence of air to produce coal tar, coal gas, coke and liquor ammonia as main byproducts. పిల్లలు, దీనికి సంబంధించి ల్యాబ్ యాక్టివిటీ ఒకటి ఉంది, దాన్ని చూద్దాం. ఎయిమ్ టు అబ్జర్వ్ destructive distillation of coal in laboratory. ప్రయోగశాలలో నేలబొగ్గు విధ్వంసక స్వేదనాన్ని పరిశీలించుట. మెటీరియల్స్ రిక్వైర్డ్, కావలసిన పరికరాలు. బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ 2, 1 హోల్ రబ్బర్ కార్క్ 1, 2 హోల్ రబ్బర్ కార్క్ 1, రిటార్డ్ స్టాండ్స్ 2, స్పిరిట్ ల్యాంప్ లేదా బున్సన్ బర్నర్, డెలివరీ ట్యూబ్, జెట్ ట్యూబ్ ఎట్సెట్రా. ప్రొసీజర్, పద్ధతి. కన్సిడర్ 2 బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్. 2 పెద్ద పరీక్ష నాళికలను తీసుకోవాలి. Fix the boiling test tubes to the retard stand separately side by side. 2 పరీక్ష నాళికలను పక్కపక్కనే retard స్టాండ్కు అమర్చాలి. Take coal in first test tube and close the first test tube with single hole rubber cork. మొదటి పరీక్ష నాళికలో నేలబొగ్గును తీసుకొని దానిని ఒంటి రంధ్రపు రబ్బర్ బెరడాతో మూసివేయాలి. Take half of water in second test tube and close the second test tube with 2 hole rubber cork. Arrange one end of delivery tube in first test tube and second end in second test tube. వాయువాహక నాళం ఒక చివర మొదటి పరీక్ష నాళికలోను, రెండవ చివర రెండవ పరీక్ష నాళికలోను ఉండేటట్లు అమర్చాలి. Another hole of the second test tube, a jet tube is arranged. రెండవ పరీక్ష నాళిక రెండవ రంధ్రం గుండా ఒక జెట్ నాళమును అమర్చాలి. Lit the Bunsen burner and heat the first test tube. బున్సెన్ బర్నర్ను వెలిగించి మొదటి పరీక్ష నాళికను వేడి చేయాలి. అబ్జర్వేషన్, పరిశీలన. కోల్ బ్రేక్స్ డౌన్ టు ప్రొడ్యూస్ కోక్, కోల్ తార్, అమ్మోనియా అండ్ కోల్ గ్యాస్. నేలబొగ్గు విచ్ఛిన్నం చెంది కోక్, కోల్ తార్, అమ్మోనియా మరియు కోల్ వాయువుని ఏర్పరుస్తుంది. Coal tar is collected at the bottom of the other test tube and coal gas escapes out of it. రెండవ పరీక్ష నాళిక అడుగు భాగంలో కోల్ తార్ సేకరించబడుతుంది మరియు కోల్ వాయువు జెట్ నాళం ద్వారా బయటకు వస్తుంది. అమ్మోనియా ఈజ్ అబ్జర్బ్డ్ ఇన్ వాటర్ విచ్ ఫార్మ్స్ అమ్మోనియా లిక్కర్ ఆర్ అమ్మోనియం హైడ్రాక్సైడ్.
అమ్మోనియా నీటిలో శోషించబడి అమ్మోనియా లిక్కర్ లేదా అమ్మోనియా హైడ్రాక్సైడ్ని ఏర్పరుస్తుంది. ద రెసిడ్యూ లెఫ్ట్ ఇన్ ద పేరెంట్ టెస్ట్ ట్యూబ్ ఈజ్ కోక్. మొదటి పరీక్ష నాళికలో కోల్ మండగా మిగిలిన గాలితం కోక్. కన్క్లూజన్ నిర్ధారణ. నేలబొగ్గు విధ్వంసక స్వేదనంలో కోక్, కోల్తార్, కోల్ వాయువులు ఏర్పడతాయని నిర్ధారించబడింది. నేలబొగ్గు విధ్వంసక స్వేదనం వలన కోక్, కోల్తార్, కోల్ గ్యాస్ ఏర్పడతాయని నిర్ధారించబడింది. కోక్ను ఉక్కు తయారీలోను లోహ సంగ్రహణలోనూ ఉపయోగిస్తారు. కోల్తార్, ఈ కోల్తార్నే బిట్యుమెన్ అని కూడా అంటారు. దీన్ని రోడ్లు వేయడానికి తారుగా ఉపయోగిస్తారు. కోల్తార్ వలన అనేక ఉత్పన్నాలు తయారవుతాయి. అవి నాఫ్థలిన్ గోళీలు, సింథటిక్ డైస్, కృత్రిమ రంగులు, పెస్టిసైడ్స్, పురుగుల మందులు, మెడిసిన్స్, మందులు, ఎక్స్ప్లోజివ్స్, విస్ఫోటన పదార్థాలు, పెయింట్స్, రంగులు, సింథటిక్ ఫైబర్స్, కృత్రిమ దారాలు, ఫోటోగ్రాఫిక్ మెటల్స్, రూఫింగ్ మెటీరియల్, ఇంటి పైకప్పు పదార్థాలు, పెర్ఫ్యూమ్స్, పరిమళ ద్రవ్యాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కోల్ వాయువుని ఇంధనంగా మరియు లైటింగ్లలో ఉపయోగిస్తారు. యూజ్ ఆఫ్ కోల్, నేలబొగ్గు వలన ఉపయోగాలు. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఇన్ హోమ్స్ అండ్ ఇండస్ట్రీ. దీన్ని ఇండ్లలోనూ పరిశ్రమల్లోనూ ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ అట్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. విద్యుత్తును ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇంధనంగా నేలబొగ్గును ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ కోల్ గ్యాస్ విచ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్. ముఖ్యమైన పారిశ్రామిక ఇంధనమైన కోల్ వాయువు తయారీలో ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ కోక్, కోకును తయారీలో నేలబొగ్గును ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ సోర్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమికల్స్. కార్బన్ రసాయనాలకు ముఖ్యమైన వనరుగా ఉపయోగిస్తారు. Natural gas is formed when layers of decomposing plant and animal matter are exposed to intense heat and pressure under the surface of earth over millions of years in the absence of air. కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు చనిపోయిన వృక్షజంతు అవక్షేపాలు గాలి లేని సమక్షంలో పీడనానికి, ఉష్ణోగ్రతకు గురై సహజ వాయువు ఏర్పడుతుంది. సహజ వాయువు సాధారణంగా పెట్రోలియంతో పాటే అభేద్యమైన రాతి పొరల మధ్య ఏర్పడుతుంది. సహజ వాయువు సంఘటనం. సహజ వాయువులో ప్రధానంగా మీథేన్ 85% వరకు ఉంటుంది. దీనిలో 10% ఈథేన్, 3% ప్రోపేన్, కొద్ది పరిమాణంలో బ్యూటేన్ కూడా ఉంటుంది. అధిక పీడనం వద్ద సహజ వాయువుని సంపీడనానికి గురిచేసి సిఎన్జిని తయారు చేస్తారు. సిఎన్జి అనగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సిఎన్జిని విద్యుత్ తయారీలో ఇంధనంగా ఉపయోగిస్తారు. సిఎన్జి తక్కువ కాలుష్యాన్ని కలిగించడం వల్ల వాహనాల్లో ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. సిఎన్జిని గృహ అవసరాల కోసం ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. మన దేశంలో సిఎన్జి పైప్ కనెక్షన్లు గుజరాత్లోని వడోదర, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. సిఎన్జి రెండు అభేద్యమైన రాతి పొరల మధ్య కొన్నిసార్లు పెట్రోలియంతోనూ, కొన్నిసార్లు పెట్రోలియం లేకుండా లభిస్తుంది. మన దేశంలో త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో సహజవాయువు నిల్వలు ఉన్నాయి. సహజవాయువు అధిక కెలోరిఫిక్ విలువను కలిగి ఉంటుంది, 55 కిలోజౌల్ పర్ కేజీ. సహజవాయువు నుండి కార్బన్ మరియు హైడ్రోజన్ను పొందవచ్చు. పెట్రోలియం, రాతి నూనె. ఇట్ ఈజ్ ఎ డార్క్ బ్రౌన్ టు గ్రీన్ కలర్డ్ విస్కస్ లిక్విడ్ ఫాసిల్ ఫ్యూయల్. ఇది ముదురు గోధుమ రంగు నుంచి ఆకుపచ్చ రంగులో ఉండే స్నిగ్ధ స్థితి శిలాజ ఇంధనం. ఇది ఘాటైన వాసన కలిగి ఉండడానికి కారణం దానిలో సల్ఫర్ సమ్మేళనాలు. దీనిని సాధారణంగా క్రూడ్ ఆయిల్ లేదా ముడి చమురు అని పిలుస్తారు. దీనికి వాణిజ్యపరమైన ప్రాధాన్యత ఎక్కువగా ఉండడం వలన దీన్ని ద్రవ బంగారం లేదా నల్ల బంగారం అని పిలుస్తారు. పెట్రోలియం అనే పదం పెట్రా మరియు ఓలియం అనే లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది. పెట్రా అంటే రాయి, ఓలియం అంటే నూనె, పెట్రోలియం అంటే రాతి నూనె అని అర్థం. ముడి చమురు అనేది అనేక హైడ్రోకార్బన్ల సంక్లిష్ట సమ్మేళనం. మొక్కలు, ప్లాంక్టన్ వంటి చిన్న సముద్ర జంతువులు భూమిలో కూరుకుపోయి కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు గాలి లేని సమక్షంలో అధిక పీడనానికి, ఉష్ణోగ్రతకు గురై
విచ్ఛిన్నం చెంది రెండు అభేద్యమైన రాతి పొరల మధ్య నేలబొగ్గు, పెట్రోలియం ఏర్పడ్డాయి. పెట్రోకెమికల్స్, పెట్రో రసాయనాలు, పెట్రోలియం మరియు సహజ వాయువు నుంచి పొందగలిగే ఉపయోగకరమైన ఉత్పన్నాలను పెట్రో రసాయనాలు అంటారు. పెట్రో రసాయనాలతో అనేకమైన ఉత్పన్నాలను పొందవచ్చు. అవి డిటర్జెంట్లు, సింథటిక్ ఫైబర్స్, కృత్రిమ దారాలు, అడెసివ్స్, జిగుర్లు, కార్పెట్స్, తివాచీలు, కాస్మెటిక్స్, సౌందర్య సాధనాలు, ఫెర్టిలైజర్స్, ఎరువులు, పెయింట్స్, రంగులు, రబ్బర్, ఫ్యాబ్రిక్స్, ప్లాస్టిక్స్ మొదలైనవి. పెట్రో రసాయనాలకు ఉదాహరణ మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్, ఫార్మాల్డిహైడ్, ఎసిటోన్, ఎస్టిక్ యాసిడ్, ఇథిలీన్, బెంజీన్, టొలిన్, వినైల్ క్లోరైడ్ ఎట్సెట్రా. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, అంశీక స్వేదనం. ది ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ ది వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ పెట్రోలియం ఫ్రమ్ వన్ అనదర్ ఈజ్ నోన్ యాజ్ ది రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం. ముడి పెట్రోలియం నుండి దాని అనుఘటకాలను వేరు చేసే పద్ధతిని పెట్రోలియంను శుద్ధి చేయట అంటారు. పెట్రోలియంను శుద్ధి చేయడానికి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ లేదా అంశీక స్వేదనం అనే ప్రక్రియను ఉపయోగిస్తారు. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ దట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ పెట్రోలియం హ్యావ్ డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్. పెట్రోలియంలోని వివిధ అనుఘటకాలు వివిధ మరుగు స్థానాలను కలిగి ఉంటాయి అనే సూత్రం ఆధారంగా అంశీక స్వేదనం చేస్తారు. In fractional distillation, crude petroleum is heated to temperature of 400 degrees centigrade or slightly above in a furnace. పెట్రోలియం ఉత్పన్నాలను వాటి మరుగు స్థానాల ప్రకారం అంశీక స్వేదన గోపురంలో వేరు చేయడం జరుగుతుంది. తక్కువ మరుగు స్థానం కలిగిన సమ్మేళనాలను గోపురం పైభాగాన త్వరగా వేరు చేయడం జరుగుతుంది. ఎక్కువ మరుగు స్థానం కలిగిన సమ్మేళనాలను గోపురం క్రింది భాగంలో ఆలస్యంగా వేరు చేయడం జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ ఈజ్ ఫస్ట్ హీటెడ్ టు అబౌట్ 400 degrees centigrade ఇన్ ఏ ఫర్నేస్. ముందుగా ముడి చమురును 400 degrees centigrade వరకు ఒక కొలిమిలో వేడి చేస్తారు. ది వేపర్స్ ఫార్మ్డ్ ఆర్ పాస్డ్ ఇన్ టు టాల్ ఫ్రాక్షనేటింగ్ టవర్. ఏర్పడిన బాష్పాలను పొడవాటి అంశీక స్వేదన గోపురంలోకి పంపిస్తారు. ది హైడ్రోకార్బన్స్ విత్ హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్స్ కండెన్స్ ఫస్ట్. దే గెట్ కలెక్టెడ్ నియర్ ద బేస్ ఆఫ్ ది ఫ్రాక్షనేటింగ్ టవర్. అధిక మరుగు స్థానం కలిగిన హైడ్రోకార్బన్లు ముందుగా సాంద్రీకరణం చెందుతాయి. అవి అంశీక స్వేదన గోపురం అడుగు భాగాన్ని సేకరించబడతాయి. అంశీక స్వేదన గోపురం మధ్యలో ఉండే టోపీ పైకి వెళ్ళేటప్పుడు బాష్పీభవనం, క్రిందకు వచ్చేటప్పుడు సాంద్రీకరణం జరుగుతుంది. ది హైడ్రోకార్బన్స్ విత్ లోవర్ బాయిలింగ్ పాయింట్స్ వ్యాపరైజెస్ ఫస్ట్ అండ్ కండెన్స్ అట్ డిఫరెంట్ హైట్స్. తక్కువ మరుగు స్థానం కలిగిన హైడ్రోకార్బన్లు ముందుగా బాష్పీభవనం చెంది వివిధ ఎత్తుల వద్ద సాంద్రీకరణం చెందుతాయి. దే గెట్ సపరేటెడ్ ఇన్ ద ఫ్రాక్షనేటింగ్ టవర్ టు ఫార్మ్ ది డిఫరెంట్ ఫ్రాక్షన్స్. అంశీక స్వేదన గోపురంలో వివిధ అంశీభూతాలు వివిధ గదుల్లో వేరు చేయబడతాయి. 1 నుండి 4 కార్బన్లు కలిగిన హైడ్రోకార్బన్లు వాయువులు కావడం చేత అవి సాంద్రీకరణం చెందక అంశీక స్వేదన గోపురం పైభాగం నుంచి బయటకు వస్తాయి. అంశీక స్వేదన గోపురంలో 20 degrees C వద్ద వాయువులు ఏర్పడతాయి. వీటిని వాయు ఇంధనాలుగా ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ద్రవీకృత పెట్రోలియం వాయువు తయారీలో ఉపయోగిస్తారు. కృత్రిమ ఎరువులు మరియు కృత్రిమ రబ్బర్ తయారీలో కూడా ఈ హైడ్రోకార్బన్లను ఉపయోగిస్తారు. అంశీక స్వేదన గోపురంలో 70 degrees C వద్ద నాఫ్తా ఏర్పడుతుంది. ఈ నాఫ్తా అనేది పెట్రో రసాయనాల తయారీలోను, బూట్ పాలిసుల తయారీలోను, గడియారం శుభ్రం చేసే ద్రావణాల తయారీలో ఉపయోగిస్తారు. 120 degrees C వద్ద పెట్రోల్ ఏర్పడుతుంది. దీన్ని గాసోలిన్ తయారీలోను, డ్రై క్లీనింగ్లో ద్రావణిగా ఉపయోగిస్తారు. 170 degrees C వద్ద కిరోసిన్ ఏర్పడుతుంది. దీనిని కిరోసిన్ దీపాల్లోనూ కిరోసిన్ స్టవ్వుల్లోనూ ఇంధనంగా ఉపయోగిస్తారు. 270 degrees C వద్ద డీజిల్ వస్తుంది. దీనిని ట్రైన్లలోనూ బోట్లలోనూ బార్గేజెస్లోని ఇంధనంగా ఉపయోగిస్తారు. 370 degrees C వద్ద
ఇంధనపు నూనె లేదా ఫ్యూయల్ ఆయిల్ ఏర్పడుతుంది. దీనిని షిప్పుల్లోనూ ఇండస్ట్రియల్ బాయిలర్లలోనూ ఇంధనంగా ఉపయోగిస్తారు. 400 డిగ్రీ సి వద్ద లూబ్రికేటింగ్ ఆయిల్, కందెన్ నూనె, పారాఫిన్ వ్యాక్స్, పారాఫిన్ మైనం, ఆస్పాల్ట్ లేదా బిట్యుమిన్ లేదా తార్ అనేది ఏర్పడుతుంది. లూబ్రికేటింగ్ ఆయిల్లో వాహనాల్లో ఘర్షణ తగ్గించడానికి ఇంజిన్ ఆయిల్గా ఉపయోగిస్తారు. పారాఫిన్ మైనాన్ని ఆయింట్మెంట్ల తయారీలోను, ఫేస్ క్రీముల తయారీలోను, గ్రీజుల తయారీలోను, కొవ్వొత్తుల తయారీలోను, వాష్ పేపర్స్ తయారీలోను, వ్యాజ్లైన్ తయారీలోను ఉపయోగిస్తారు. నేలబొగ్గు పెట్రోలియం మధ్య భేదమేమి? నేలబొగ్గు ఘనస్థితిలో లభిస్తుంది, పెట్రోలియం ద్రవ స్థితిలో లభిస్తుంది. నేలబొగ్గు కఠినమైనది మరియు ఎక్కువ పరిమాణంలో ఉండడం వలన రవాణా ఖర్చు ఎక్కువ. పెట్రోలియం ద్రవ స్థితిలో ఉండడం వలన రవాణా ఖర్చు తక్కువ. నేలబొగ్గు పొగ, బూడిద, ఇతర విషవాయువులను ఉద్గారం చేస్తుంది. పెట్రోలియం వల్ల విడుదలయ్యే ఉద్గారాలు నేలబొగ్గు కంటే తక్కువ. నేలబొగ్గు సంగ్రహణ ధర ఎక్కువ, పెట్రోలియం సంగ్రహణ ధర తక్కువ. నేలబొగ్గు ధర తక్కువ, పెట్రోలియం ధర ఎక్కువ. వాట్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఫ్యూయల్? ఉత్తమ ఇంధనం లక్షణాలు ఏమిటి? ఇట్ షుడ్ బి ఎకనామికల్, ధర తక్కువై ఉండాలి. ఇట్ షుడ్ బి అవైలబుల్ ఈజీలీ, సులభంగా లభ్యమై ఉండాలి. ఇట్ షుడ్ నాట్ ఎమిట్ పాయిజనస్ గ్యాసెస్ ఆన్ బర్నింగ్, మండించిన తర్వాత విషవాయువులను ఉద్గారం చేయకూడదు. ఇట్ షుడ్ ప్రొడ్యూస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ మాస్. ఇట్ షుడ్ హ్యావ్ హై కెలోరిఫిక్ వాల్యూ. అది అధిక కెలోరిఫిక్ విలువను కలిగి ఉండి ఎక్కువ ఉష్ణాన్ని విడుదల చేయాలి. ఇట్ షుడ్ బి ఈజీ టు ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండిల్. అది రవాణా చేయడానికి, ఉపయోగించడానికి సులభంగా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ ప్రొడ్యూస్ బ్యాడ్ ఆర్డర్. అది దుర్వాసన రాకూడదు. ఇట్ షుడ్ బి క్లీన్ అండ్ షుడ్ నాట్ ప్రొడ్యూస్ మెనీ యాసెస్. అది పరిశుభ్రంగా ఉండాలి, ఎక్కువ బూడిద ఇవ్వరాదు. ఇట్ షుడ్ నాట్ ఇగ్నైట్ ఈజీలీ అట్ రూమ్ టెంపరేచర్. అది గది ఉష్ణోగ్రత వద్ద సులభంగా జ్వలనం చెందరాదు. వై డూ వీ యూజ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఓన్లీ వెన్ నెససరీ? శిలాజ ఇంధనాలు తరిగిపోయే శక్తి వనరులు. దే ఆర్ లిమిటెడ్, అవి పరిమితంగా ఉన్నాయి. దే ఆర్ అన్ఈవెంట్లీ డిస్ట్రిబ్యూటెడ్, అవి అసమానంగా వితరణ చెంది ఉన్నాయి. దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, అవి ఖరీదైనవి. దే కెన్ కాజ్ పొల్యూషన్, అవి కాలుష్య కారకాలు. ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫార్మ్, అవి ఏర్పడాలంటే కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుంది. దే కెన్ రిలీజ్ పాయిజనస్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఎట్సెట్రా. అవి విషవాయువులను కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. దే కెన్ కాజ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, అవి మానవులకు శ్వాసక్రియ సమస్యలను కలుగజేస్తాయి. ఇన్ ఫ్యూ ఇయర్స్ ద ఫ్యూయల్స్ ఆన్ ది ఎర్త్ విల్ బి ఎగ్జాస్టెడ్. థింక్ వాట్ వుడ్ హ్యాపన్ టు హ్యూమన్ సివిలైజేషన్. If fuels on the earth will be exhausted, then we can't cook food items. We may use solar energy as alternative. మనం వంట చేసుకోలేము, ప్రత్యామ్నాయంగా సౌరశక్తిని వాడుకోవాల్సి ఉంటుంది. We are unable to use vehicles. We may use solar energy as alternative. వాహనాలను ఉపయోగించలేము, ప్రత్యామ్నాయంగా సౌరశక్తిని వాడుకోవాల్సి ఉంటుంది. There will be no electricity at all. We may use solar energy as alternative. కరెంటు కూడా ఉండకపోవచ్చు, ప్రత్యామ్నాయంగా సౌరశక్తిని వాడుకోవాల్సి ఉంటుంది. ది కాస్మెటిక్స్ అండ్ సో మెనీ మెడిసిన్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ పెట్రోలియం ఆర్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్. పెట్రోలియం నుండి తయారయ్యే చాలా సౌందర్య సాధనాలు మరియు కొన్ని మందులను తయారు చేసుకోలేము. ఇంధనాలు అతిగా వాడడం వలన వాయు కాలుష్యం పెరిగి మానవాళికే కాక భూమిపైన ఉన్న సమస్త జీవజాలానికి నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు తగు సూచనలు ఇవ్వండి. వీ హ్యావ్ టు టేక్ కేర్ టువర్డ్స్ లెస్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్యూయల్స్. ఇంధనాలను పొదుపుగా వినియోగించడం పట్ల జాగ్రత్త వహించాలి. ది గ్యాసెస్ రిలీజ్డ్ బై ఫ్యాక్టరీస్ షుడ్ బి ఫిల్టర్డ్. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వాయువులు శుద్ధి అయిన తర్వాత విడుదలయ్యేలా చూడాలి. అటాచ్ స్మోక్ ఫిల్టర్స్ ఫర్ వెహికల్స్ ఈజ్ నీడెడ్. వాహనాలకు స్మోక్ ఫిల్టర్స్ను అమర్చాలి.
We have to use CNG, solar energy in place of petroleum. పెట్రోలియం స్థానంలో మనం CNG, సౌరశక్తి వంటి వాటిని ఉపయోగించాలి. We have to use LPG only for cooking purpose. Don't use wood dung cakes. వంట చేసుకుంటే LPG మాత్రమే వినియోగించాలి. కర్ర పేడ పిడకలను వాడరాదు. యూసేజ్ ఆఫ్ అవుట్డేటెడ్ వెహికల్స్ షుడ్ బి అవాయిడెడ్. కాలం తీరిన వాహనాల వాడకాన్ని తప్పనిసరిగా నిలిపివేయాలి. డ్రైవ్ అట్ కాన్స్టెంట్ అండ్ మోడరేట్ స్పీడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. వీలైనంత వరకు స్థిరమైన మితమైన వేగంతో వాహనాలు నడపాలి. స్విచ్ ఆఫ్ ఇంజిన్స్ అట్ ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ రైల్వే గేట్స్ వేర్ వీ హ్యావ్ టు వెయిట్. ఎన్జ్యూర్ కరెక్ట్ టైర్ ప్రెజర్. టైర్లకు సరిగ్గా గాలి ఉండేటట్టు చూసుకోవాలి. ఎన్జ్యూర్ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది వెహికల్. వాహనాన్ని ఎప్పటికప్పుడు సర్వీసింగ్కి ఇవ్వాలి. పెట్రోలు డీజిల్తో నడిచే కార్లకు బదులు CNGతో నడిచే కార్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. బయోడీజిల్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ లో కార్బన్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్. దీన్ని తక్కువ కార్బన్ కలిగిన ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తారు. యానిమల్ ఫ్యాట్స్. జంతు కొవ్వులు, వెజిటబుల్ ఆయిల్స్, శాఖీ నూనెలు, వేస్ట్ కుకింగ్ ఆయిల్స్, వ్యర్థమైన నూనెలు మొదలైన వాటిని ఆల్కహాల్తో చర్య జరిపించి గ్లిజరిన్ మరియు బయోడీజిల్ను పొందుతారు. ఈ చర్యలో సోడియం హైడ్రాక్సైడ్ మరియు పొటాషియం హైడ్రాక్సైడ్లను ఉత్ప్రేరకాలుగా ఉపయోగిస్తారు. బయోడీజిల్కు ముడి పదార్థాలు సోయా చిక్కుడు, జొన్నలు, కొనోలా, కాటన్ సీడ్ పత్తి గింజలు, సన్ఫ్లవర్ సూర్యకాంత పువ్వులు, ర్యాప్ సీడ్ ఆవ విత్తనాలు, పామ్ ఆయిల్ మొదలైనవి. అడ్వాంటేజెస్ ఆఫ్ బయోడీజిల్. ఇట్ ఈస్ సేఫ్ టు యూజ్ యాజ్ ఇట్ డస్ నాట్ క్రియేట్ ఎనీ టాక్సిక్ రెసిడ్యూ. ఇది వాడడానికి సురక్షితమైనది మరియు విష వ్యర్థాలను సృష్టించదు. దిస్ ఫ్యూయల్ హ్యాజ్ లో ఎమిషన్ రేట్ మేకింగ్ ఇట్ రిలీవబుల్ ఫర్ లాంగర్ యూజ్. ఈ ఇంధనం తక్కువ ఉద్గార రేటును కలిగి ఉండి ఎక్కువ కాలం ఉపయోగించడానికి అనువైనదిగా ఉంటుంది. It also finds use in alteration with petroleum diesel oil. పెట్రోలియం డీజిల్కి ప్రత్యామ్నాయంగా బయోడీజిల్ను ఉపయోగిస్తారు. దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ హీటింగ్ ఫ్యూయల్ ఇన్ స్పెసిఫిక్ బాయిలర్స్. కొన్ని ప్రత్యేకమైన బాయిలర్లలో ఉష్ణీకరణ ఇంధనంగా బయోడీజిల్ను ఉపయోగిస్తారు. బయోడీజిల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎడిటివ్ ఇన్ అదర్ ఫ్యూయల్స్ టు అవాయిడ్ టాక్సిక్ ఎమిషన్స్ ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఎట్సెట్రా. నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ విషోద్గారాలు తగ్గించడానికి ఇతర ఇంధనాల్లో బయోడీజిల్ను మిశ్రణకారిగా ఉపయోగిస్తారు. డిమెరిట్స్ ఆఫ్ బయోడీజిల్. బయోడీజిల్ రిక్వైర్డ్ మోర్ కల్టివబుల్ ల్యాండ్ విచ్ మే ఎఫెక్ట్స్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ ఇన్ ఫ్యూచర్. బయోడీజిల్ ఉత్పత్తికి అధిక శాతంలో వ్యవసాయయోగ్యమైన భూమి అవసరం. ఇది భవిష్యత్తులో ఆహార కొరతకు దారి తీయవచ్చు. విండ్ ఎనర్జీ. పవన్ శక్తి. Air in motion is called wind. It possesses kinetic energy due to its speed. The kinetic energy of wind is utilized to obtain wind energy. Windmills are used to generate electricity from wind energy. A windmill is a simple machine with structure similar to a large fan erected at some height. కదిలే గాలిని పవనం అంటారు. పవనాలు వాటి వడి వలన గతిశక్తిని కలిగి ఉంటాయి. ఈ గతిశక్తిని పవన శక్తిని పొందడానికి ఉపయోగిస్తారు. పవన శక్తి ద్వారా గాలిమరలు తిప్పి దాని ద్వారా విద్యుత్ శక్తిని పొందుతారు. గాలిమరలు పెద్ద పంకా మాదిరి కొంత ఎత్తులో అమర్చబడి ఉంటాయి. వెన్ విండ్ బ్లోస్ ద బ్లేడ్స్ లిఫ్ట్ అండ్ రొటేట్. ది షాఫ్ట్ స్పిన్స్ ఎ సిరీస్ ఆఫ్ గేర్స్ టు స్పీడ్ ఆఫ్ ది బ్లేడ్స్ రొటేషన్, కన్వర్టింగ్ ద ఎనర్జీ ఫ్రమ్ ది విండ్ ఇంటూ మెకానికల్ పవర్. ఈ గేర్లు బ్లేడ్లు వడిని పెంచి పవన శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తాయి. ఈ యాంత్రిక శక్తి జనరేటర్ను భ్రమణంలో ఉంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ విద్యుత్తును గాలిమార్ గోపురం కింది భాగం ద్వారా ట్రాన్స్ఫార్మర్లోకి పంపి ఇళ్లకు, వ్యవసాయ క్షేత్రాలకు, బిజినెస్ పర్పస్ ఉపయోగిస్తారు. అడ్వాంటేజెస్ ఆఫ్ విండ్ ఎనర్జీ. పవన శక్తి వలన ప్రయోజనాలు. విండ్ ఎనర్జీ ఈజ్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. పవన శక్తి తరగని శక్తి వనరు. విండ్ ఎనర్జీ డస్ నాట్ కాజ్ ఎనీ పొల్యూషన్. పవన శక్తి పర్యావరణ హితమైనది మరియు ఎటువంటి కాలుష్య కారకం కాదు.
It can generate energy in remote areas where other forms of energy is not possible. మారుమూల ప్రాంతాల్లో ఇతర శక్తుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కానప్పుడు పవన శక్తిని ఉపయోగిస్తారు. లిమిటేషన్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ. పవన శక్తి పరిమితులు. Wind energy farms can only be established where wind blows for a greater part of the year. ఒక సంవత్సర కాలంలో పవనాలు ఎక్కడ బాగా వేస్తాయో అక్కడే పవన శక్తి క్షేత్రాలను ఏర్పాటు చేయాలి. Wind speed required to rate of the turbine should be higher than 15 km per hour. 15 km per hour కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచినప్పుడు మాత్రమే విండ్ టర్బైన్స్ పనిచేస్తాయి. విండ్ టర్బైన్స్ జనరేట్ నాయిస్ అండ్ విజువల్ పొల్యూషన్. గాలిమరలు శబ్ద కాలుష్యాన్ని, ధూళి కాలుష్యాన్ని కలిగిస్తాయి. మోర్ ఫార్మ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీకి ఎక్కువ క్షేత్రభూమి వృధా అవుతుంది. బర్డ్స్ హ్యావ్ బీన్ కిల్డ్ బై ఫ్లయింగ్ ఇంటూ స్పిన్నింగ్ టర్బైన్ బ్లేడ్స్. తిరిగే టర్బైన్లో పడి పక్షులు చనిపోతాయి. టర్బైన్స్ రిపేరింగ్కి వచ్చేటప్పుడు వాటి రవాణా మరియు బాగు చేయడం ఖర్చుతోనూ మరియు కాలయాపనతో కూడిన పని.